రైట్. ఇక ధరణి పరిస్థితి ఏమిటి? ఎలా వాట్ అబౌట్ ధరణి? ఒక్క విషయం అండి, అసలు తెలంగాణ మొత్తం సమస్యలకు మూలం భూమే. అందుకోసమే దున్నేవాడికే భూమి కావాలి అనే ఒక నినాదం, ల్యాండ్ టు ది టిల్లర్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరంటే అప్పుడు సాయుధ రైతాంగ పోరాటం నిర్వహించిన కమ్యూనిస్ట్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ భూ సంస్కరణల కోసం ప్రయత్నం చేసింది. అంటే పోరాటాలే భూ పోరాటాలు తెలంగాణలో వచ్చినవి. నక్సలైట్ ఉద్యమం కూడా ఈరోజు మొత్తం భారతదేశంలో నక్సలైట్ ఉద్యమానికి నాయకులందరూ కూడా తెలంగాణ వచ్చి ఉత్పత్తి చేయబడ్డారు. భూమి సమస్య ఉంది. కానీ మేమేమంటున్నాం అంటే భూమి సమస్యకి చాలా పెద్ద సమస్యగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? భూ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కానీ అప్పటికే తెలంగాణలో విపరీతమైన భూ సమస్యలు ఉన్నాయి. పెన మీద ఉన్న సమస్య నేను కాదనట్లేదు, కానీ ధరణి పెట్టినాక ఆ పెన మీదకి వెళ్ళి వచ్చేది పొయ్యిలబడ్డ సమస్య. అంటే ఉదాహరణకి ఒక చిన్న అంటే ఒక సర్వేలో ఉండే భూమి మీద చిన్న కాంప్లైంట్ ఉన్నా కూడా ఆ సర్వే భూమి మొత్తం కూడా బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. అట్లాగే అన్యాక్రాంతమైన భూములు ఏవైతున్నాయో వాటిని మళ్ళీ ఎవరికొవరు కట్టబెట్టే ప్రయత్నాలు జరిగాయి ఇక్కడ. అట్లాగే ఇంకా దారుణం ఏంటంటే అసలు పరిష్కారం లేని సమస్య అది. మనం తహసీల్దారు దగ్గరికి పోతే ఆయన కలెక్టర్ దగ్గర పోమంటాడు, కలెక్టర్ దగ్గర పోతే మీరు మీ సేవలు అప్లై చేసుకోమంటాడు, మీ సేవలు అప్లై చేసుకుంటే మళ్ళీ అది ఆ ఫైలు కలెక్టర్ ఆఫీస్ నుంచి మళ్ళీ ఎక్కడికైతే తహసీల్దార్ దగ్గరికి వస్తుంది. సమస్యలు పరిష్కారమైన విషయం. రియాజ్ గారు, మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాల్ తీసుకున్న తర్వాత రేవంత్ ఉన్నారు ఆస్ట్రేలియా నుంచి లైన్లో. రేవంత్ గారు. హలో, నమస్తే మేడం. యా రేవంత్, మాట్లాడండి రియాజ్ గారితో. హలో, నమస్తే సార్. రేవంత్ గారు, గుడ్ విషయం సార్. సార్, నాదొక డౌట్ అండి. ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయలేదండి. మన కాంగ్రెస్ ప్రభుత్వము దాని గురించి ఏమన్నా ఆలోచిస్తుందా? ఒకవేళ ఆలోచిస్తే ఎప్పుడు మొదలు పెట్టగలగారు? ఓకే ఓకే రేవంత్ గారు, మంచి ప్రశ్న అడిగారు. అంటే యాక్చువల్గా ఈ కార్డ్స్ అనేవి ఏంటంటే ఐడెంటిఫికేషన్కి సింబల్స్. అంటే దారిద్ర్యరేఖ దిగువన ఎవరున్నారు, దారిద్ర్యరేఖ ఎగువన ఎవరున్నారు, ప్రజల ఆదాయం ఎవరికి ఉంది, అట్లాగే ప్రభుత్వం ఎవరెవరికి సహాయం చేయాలన్న విషయం మీద ప్రధానంగా చర్చకు అవకాశం ఇచ్చే ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఇవి. కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు చక్కగా రేషన్ కార్డు విధానం ఉండేది. చిన్నప్పుడు నేను కూడా సంచి పట్టుకొని పోయి రేషన్ షాప్లోకి వెళ్ళి ఆ కార్డు చూపెడితే దాదాపు 9 రకాల సరుకులు ఇచ్చే సందర్భం కూడా ఉన్నది. మనకి చక్కెర కోసం మా అమ్మ పంపేది, చక్కెర కోసం. తర్వాత మనకు బియ్యం ఇచ్చే సంప్రదాయం ఉంది. మొట్టమొదటిసారి అప్పట్లో గోధుమలు చక్కెర బాగా ఇచ్చేది. బహుశా మీరు కూడా దాన్ని ఎంజాయ్ చేసి ఉంటారు. సంచి పట్టుకొని పోయి బాగా బరువు ఉంటే చిన్నపిల్లలు కూడా మా బ్రదరు మేము ఇద్దరం కలిసి పోయి పట్టుకొచ్చేది. ఆయన వచ్చేయి, నేను వచ్చేయి. ఒక అద్భుతమైన ఇది పరిపాలనా సంస్కరణ అది. అంటే ఐడెంటిఫికేషన్ చేసి ప్రభుత్వం డైరెక్ట్గా ధాన్య రూపంలో సరుకుల రూపంలో సప్లై చేసేది. దాన్ని టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ మొత్తం సర్వనాశనం చేసిందండి, దుర్మార్గంగా వివరించింది. ఈరోజు మొన్న వెరీ రీసెంట్గా మా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎందుకంటే పౌర సరఫరాలను ఆయన చూస్తున్నారు కాబట్టి ఆయన సమీక్ష చేశారు. ఆయన చేసే అధికారులతోటి అసలు ఈ కార్డుల పంపిణీ మనం ఎట్లా చేయొచ్చు, ఏ సరుకులు ఇవ్వడానికి అవకాశం ఉందన్న విషయం మీద వారు బేసికల్గా చర్చ చేశారు. బహుశా నాకు తెలిసి వితిన్ షార్ట్ పీరియడ్లో ఈ కార్డుల పంపిణీ పూర్తవుతుంది. ఎందుకోసం అంటే ఆల్రెడీ మన దగ్గర అనేక రకాల రిపోర్ట్స్ ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. గతంలో కూడా రేషన్ కార్డు అనేది ఇప్పటికీ మేము దాచుకున్నాం. అదొక ఐడెంటిఫికేషన్ ఉండేది అన్నట్టు. రేషన్ కార్డు చూపెడితే మనం ఆ కుటుంబ సభ్యులు ఐడెంటిఫికేషన్ ఉండేది అన్నట్టు. ఇప్పుడు మనం ఉన్న ఆధార్ కార్డు, ఈ పాస్పోర్ట్స్ ఇవన్నీ అందరికీ అందుబాటులో అన్నప్పుడు రేషన్ కార్డే పెద్ద ఐడెంటిఫికేషన్ మేడం. కొంచెం రేషన్ కార్డు విధానాన్ని మళ్ళీ తీసుకొస్తాం. మంచి ప్రశ్న అడిగారు. అంటే నిజంగా మనం కనుక కరెక్ట్గా రేషన్ కార్డును ఇచ్చి చేస్తే ఫస్ట్ ఈ బోకస్ ఓటర్ కార్డు కూడా అర్థమైపోతాయి. ఈరోజు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 2 సీట్లను కోల్పోయినాం మేము. ఇప్పటికీ నాంపల్లి సీట్ని కానీ, మలక్పేట సీట్ని కానీ, మన యాకుత్పుర సీట్ కానీ బికాస్ ఆఫ్ మనకి బోకస్ ఓటింగ్ల మీద ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేయలేకపోయింది అన్నట్టు, క్రియాశీలకంగా వివరించలేకపోయింది. 2 సీట్లు మేము కాంగ్రెస్ పార్టీ ఎంపీటీ గెలుచుకునేది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే రేషన్ కార్డు కరెక్ట్గా ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు మనం ఒక దిక్సూచిలాగా ఏర్పడుతుంది. అంటే ప్రభుత్వ పథకాలు కూడా చక్కగా వాళ్ళ దగ్గరికి పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా గుర్తు చేశారు. నేను కూడా నెక్స్ట్ వీక్లో గౌరవ పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి ఒక అధికార ప్రతినిధిగా, సార్ ప్రజలు ఇది కోరుకుంటున్నారు, అమెరికా మనకి ఆస్ట్రేలియాలో ఉండే రేవంత్ లాంటి వాళ్ళు కూడా బేసికల్గా ఈ విషయాల మీద అడుగుతున్నారు సార్ అని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాం సార్. డెఫినెట్గా ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది.
త్వరలోనే ప్రజలందరికీ రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. Right, Revan. Thanks for calling and asking a valid and valuable question.